సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మళ్ళీ ట్రావెలింగ్ చేయబోతున్నా. దేనికదే అనేది మీకు తెలుస్తుంది కొద్ది క్షణాల్లో. సో ట్రావెల్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది, ఇంకొద్ది క్షణాల్లో స్టార్ట్ అయిపోతాను నేను. బస్సు రాబోతుంది, వెయిట్ చేస్తున్నా బస్సు కోసం. ఓకే, సో ట్రావెల్ స్టార్ట్ అయ్యే ముందు అక్కడ బస్సు ఇంకా రాలేదు. సో ఆ కారు ఒకటి ఆగొచ్చింది, హరియర్ కారు, దాని వ్యూ అనమాట. కొద్ది క్షణాల్లో బస్సు రాబోతుంది, అది వచ్చిన వెంటనే ఎక్కేసి ట్రావెల్ చేయాలి. అండ్ వెయిటింగ్ అయితే కంటిన్యూ అవుతుంది. సో మొత్తానికి అయితే బస్సు ఎక్కేసాను. బస్సు ఇంటీరియర్ ఇలా ఉంది, ఏసీ బస్సు అనమాట. అండ్ బస్సు ప్రయాణం స్టార్ట్ అయిపోయింది. ఇలా ఉంది బస్సు ప్రయాణం లోపలంతా. గోల తెల్లారిపోయింది. పొద్దున్నే వ్యూ చూసారు ఎంత బాగుందో అసలు. అద్దాలు ఇంకా నీట్గా ఉంటే ఇంకా బాగుండు అనమాట వ్యూ అంతా. సో అద్దాలు అంత నీట్గా లేకపోవడం వల్ల మస్తుగా అనిపిస్తుంది. ఇంకా కొంచెం ఎండ వచ్చాక ఇంకా వ్యూ ఇంకా బాగుందన్నమాట. ఎంత ఎండ వచ్చినా ఏమొచ్చినా కూడా ఏసీ కాబట్టి ఇబ్బంది లేకుండా కూల్గా హాయిగా ఉందన్నమాట. విజయవాడ దగ్గరికి వచ్చేసాను. అండ్ విజయవాడ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ విజయవాడ బస్ స్టాండ్లో ఇలా ఉంది పరిస్థితి. కాసేపు అయితే వెయిట్ చేసి మళ్ళీ మా ఊరు వెళ్ళే బస్సు ఎక్కడానికి. సో అది ఎక్కేసాను అనమాట. ఈ బ్రిడ్జ్ వ్యూ చాలా బాగుంది. సో నాకు అది నచ్చి తీసాను అనమాట. అండ్ దారిలో ఆగాము అనమాట. సో అది తింటున్నా అనమాట. మీకు ఒకసారి చూపిద్దామని చెప్పి తీసారు షార్ట్. అండ్ దగ్గరికి వచ్చాం అనమాట. అదిగోండి, దగ్గరికి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ అయితే షూట్ లొకేషన్కి వెళ్ళిపోతున్నా. పొద్దున్నే అనమాట. 5:30 కల్లా అక్కడ ఉండమన్నారు. సో 5:30 కల్లా అక్కడ ఉండడానికి బయలుదేరిపోయాను. అండ్ పొద్దున్నే అదిగోండి వ్యూ ఎంత బాగుందో. సాయిబాబా గుడి అనమాట. రిఫ్లెక్షన్ అలా పడుతుంది నీటిలో, చాలా బాగుంది చెరువులో రిఫ్లెక్షన్. అండ్ కస్టమర్స్ ఇల్లు అయితే అది. సో ఆ ఇంట్లో అలా ఉందన్నమాట. సో లోపల అయితే షూట్ జరుగుతుంది. పంతులు గారు అయితే మంత్రాలు చదువుతున్నారు. అండ్ పూజా కార్యక్రమం అది జరుగుతుంది అనమాట పొద్దున్నే. అండ్ నెక్స్ట్ ఏంటంటే దీపారాధన అది ఉంటుంది కదా, అది పెళ్ళి మొత్తం కంప్లీట్ అయ్యే వరకు వెలుగుతూ ఉంటుంది అంటారు. మళ్ళీ మధ్యాహ్నం అయిపోయింది. మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి మళ్ళీ వస్తున్నాం అనమాట దారిలో అన్నమాట ఇది. అండ్ సాయంత్రం అయిపోయింది. ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేసరికి హల్దీ షూట్ అనమాట. సాయంత్రం హల్దీ షూట్ చేసాం. సో అంతటితో ర్యాపప్ చేసాం హల్దీ షూట్ తర్వాత.